హాయ్ ఫ్రెండ్స్, మెగా ఫ్యాన్స్ అయితే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న సినిమా అప్డేట్ అయితే వచ్చింది. అదే RC16 మూవీ సంబంధించిన అప్డేట్ అనమాట. సో ఈ మూవీ అయితే ఈరోజు గ్రాండ్గా స్టార్ట్ చేశారు ఈ రోజు నుంచి. సో మైసూర్లో ఫస్ట్ షెడ్యూల్ ఉండబోతుందంట. సో బుచ్చిబాబు గారు ఏంటంటే అక్కడ ఉన్న ప్రముఖ ఆలయంలో పూజ చేసి మరీ స్క్రిప్ట్ని పూజ చేసి సో షూట్ అయితే స్టార్ట్ చేశారు. ఆయన కూడా చెప్పారనమాట. సో ఈ రోజు కోసం నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఫైనల్గా డే అయితే వచ్చింది. సో నా ఫేవరెట్ హీరో అయిన రామ్ చరణ్ గారితో మూవీ స్టార్ట్ చేయబోతున్నాను. సో ఈ మూవీ గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది, అలాగే గ్రాండ్గా సక్సెస్ అవుతాయని చెప్పి ఆయన గట్టిగా నమ్ముతున్నాను అనమాట. అయితే ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ గారు సంగీతం అందిస్తున్నారు. సో ఆయన ఆల్రెడీ 3 సాంగ్స్ వరకు ట్యూన్స్ ఇచ్చేశారు, అలాగే సాంగ్స్ వరకు కూడా మ్యాక్సిమం ఫినిష్ అయిపోయిందని చెప్పి కొద్ది రోజుల ముందే మనకు న్యూస్ వచ్చిందనమాట. సో ఇప్పుడు ఏంటంటే మిగిలిన వర్క్ అయితే ఆయన ఫినిష్ చేసేస్తారు త్వరగానే. అయితే ఈ మూవీని ఫాస్ట్గా ఎంతవరకు వీలైతే అంతవరకు ఫినిష్ చేసేసి నెక్స్ట్ ఇయర్ ఎండ్ లోపల రిలీజ్ చేయాలని చెప్పి మూవీ టీం భావిస్తున్నారంట. అలాగే ఈ మూవీలో సో కన్నడ సూపర్ స్టార్ అయిన శివరాజ్ కుమార్ గారు ఉన్నారు. సో వీళ్ళిద్దరు సీన్స్ అయితే క్రేజీ ఉంటాయంట. ఐ మీన్ రామ్ చరణ్ గారు అలాగే శివరాజ్ కుమార్ గారి సీన్స్ అయితే చాలా బాగుంటాయి. ఇంకో న్యూస్ కూడా ఒక రూమర్ ఉంది, మరి అది ఇంకా అఫీషియల్గా మూవీ టీం అయితే కన్ఫర్మ్ చేయలేదు. సో విజయ్ సేతుపతి గారు కూడా ఉండబోతున్నారని చెప్పి కొద్ది రోజుల నుంచి అయితే న్యూస్ బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బట్ చూద్దాం, మరి ఒకవేళ ఆయన ఉన్నారంటే ఇంకా క్రేజ్ ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. సో అలానే ఏంటంటే ఈ మూవీ ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లోనూ అలాగే ఒక స్పోర్ట్స్ డ్రామాగా ఈ మూవీ రాబోతుందని తెలుస్తుంది అనమాట. సో అందుకు తగ్గనే రామ్ చరణ్ గారు కూడా బాడీని బాగా బిల్డ్ చేస్తున్నారు. సో ఆయన లుక్ కూడా రీసెంట్గా వచ్చిన లుక్స్ కూడా చూస్తే చాలా బాగున్నాయి లుక్స్. అయితే ఈ మూవీ ఏంటంటే కోడి రామ్మూర్తి నాయుడు గారి జీవితాన్ని రెఫరెన్స్గా తీసుకొని కథను రాసుకున్నారని చెప్పి తెలుస్తుంది. బట్ మనకేంటంటే మూవీ అప్డేట్స్ కానీ లేదంటే మూవీ సంబంధించిన టీజరు ట్రైలరు రిలీజ్ అయ్యేంత వరకు మనకైతే కన్ఫామ్గా తెలీదు. సో ఆయన జీవితాన్ని నుంచే కథని తీసుకున్నారా లేదా ఆయన కథనే బయోపిక్గా తీస్తున్నారనే విషయాన్ని అయితే మనకు పాన్ తెలుస్తుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఆయన కథనే బయోపిక్గా తీస్తే మాత్రం అది నెక్స్ట్ లెవెల్ పక్కా. రామ్ చరణ్ గారికి నెక్స్ట్ నేషనల్ అవార్డు పక్కా వస్తుందన్నమాట. సో ఎందుకంటే ఆయన అంత ఈజీగా యాక్ట్ చేస్తారనమాట ఈ క్యారెక్టర్స్లో. బట్ చూద్దాం, మరి ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ అయితే రాబోతుందని చెప్తున్నారు. బట్ ఒకవేళ మిస్ అయినా నెక్స్ట్ 2026 సంక్రాంతికి అయితే పక్కా ఈ మూవీ రిలీజ్ అవుతుంది. బట్ తప్పకుండా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ని బద్దలు కొట్టడం అందులో ఎటువంటి సందేహం అయితే లేదు. అయితే ఈ మూవీ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.